ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 2న అమరావతిలో అర్ధంతరంగా ఆగిపోయిన పనులను పునఃప్రారంభించడానికి వస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పండుగ వాతావరణంలో జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది విచ్చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. గతంలో ఎన్నడూ జరగలేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో 50 లక్షల్లో ముందు 50 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 65 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పనులు అమరావతిలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు. అమరావతి ఏ అక్షర ఆకారంలో ఒక పైలాను కూడా ప్రారంభిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఒక్క రోజులో 1,00,000 కోట్ల పనులు ప్రారంభించడం వర్చువల్గా అనేది ఒక చరిత్ర కాబోతూ ఉంది. దీంట్లో అమరావతి రైతులు పండుగ వాతావరణంలో ఆనందోత్సవాలతో పాల్గొంటున్నారు. కుటుంబ సమేతంగా మెడలో ఆకుపచ్చ కండవాలు ధరించి మహిళా రైతులు, కుటుంబ సభ్యులు అందరూ పిల్లలతో సహా మొత్తం ఇళ్ళన్నీ తాళాలేసి ఉంటాయి. ఎవరు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. అమరావతిలో ఉండే 29 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితులు, అందరూ సభకే. 50,000 మంది ప్రధానమంత్రి హెలిప్యాడ్లో దిగిన తరువాత 1.5 కిలోమీటర్లు రకరకాల పువ్వులు జల్లుతూ పూలతో స్వాగతం పలకబోతున్నారు. 3 వేదికలు, ప్రధాన వేదికపై 20 మంది, మరొక వేదికపై అమరావతి రైతు కుటుంబాలలో ఎవరైతే రైతు ఉద్యమంలో అసువులు బాశారో, ప్రాణాలను కోల్పోయారో వారి కుటుంబ సభ్యులను 30 మంది, దాంట్లో మహిళా రైతులు కూడా ఉన్నారు. అదొక వేదిక. మూడో వేదిక 100 మంది వివిఐపీలు, కూటమికి చెందిన ముఖ్య అతిథులు ఆశీనులు కాబోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆహ్వాన పత్రికలో ఒక చిన్న అపశృతి దొర్లింది. అది ఎవరి లోపం? సెక్రటేరియట్లో, సచివాలయంలో GAD అనే శాఖ ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాంట్లో ఒక ప్రోటోకాల్ విభాగం అని ఉంటుంది. అంటే ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, లేదు కార్యక్రమాల నిర్వహణకు అతిథులకు ఇవ్వాల్సిన మర్యాదలు, తర్వాత విదేశాల నుంచి, స్వదేశం నుంచి, ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, కాన్వాయ్ ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అతిథి గృహాలు ఎలాంటివి ఏర్పాటు చేయాలన్నీ కూడా ఒక పుస్తకం ఉంటుంది, మాన్యువలే ఉంటుంది. అది చూసుకోవడం, చేయటం. ఇక్కడ ఒక చిన్న అపశృతి ఏంటంటే, ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే అసలు సిసలైన వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కారకుడు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ఎవ్వరు ఆహ్వానించలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనంతట తానే వచ్చి జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని పరామర్శించాడు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఆయనలో నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చినట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. జైలు గేటు బయట పత్రికల వారు, టీవీల వారు, సోషల్ మీడియా వారు అందరూ ఏం చెప్తారో అని ఎదురు చూశారు. వెంటనే నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ప్రకటించేశాడు. మరోపక్క బీజేపీ ఆయనకి మిత్రపక్షం.
కనీసం ఒక్క మాట కూడా బీజేపీతో మాట్లాడకుండా, చర్చించకుండా ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం అది. మిత్రధర్మం ఒక పక్క ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యము. పెద్ద ఆయన దేశం కోసం ఎంతో రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబు నాయుడిని వీళ్ళు జైల్లో పెడతారా? అటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగడానికి వీల్లేదని ఆయన ఆత్మసాక్షిగా ఆయన హృదయం చెప్పిన విధంగా నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఏదైతే అవుతుంది. బీజేపీ మిత్రపక్షమైనా ఈ సమయంలో కాలయాపన చేయకూడదని ప్రకటించాడు. ఈరోజు స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. ఎవరండి అంత ధైర్యంగా వచ్చి జైలు బయట నేనున్నాను మీకు అండగా అని చెప్పి నిలబడిన ఆ పవర్ స్టార్ని, ఆ దంపతులిద్దరూ, నారా చంద్రబాబు నాయుడు దంపతులిద్దరూ పెద్ద కుమారుడుగా భావిస్తున్నారు. ఎప్పటికీ ఆయనే, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము పవర్ స్టార్ పవన్ కళ్యాణే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి. కొంతమంది కావాలని రెచ్చగొట్టి లోకేష్ అనేవాళ్ళు ఉన్నారు. లోకేష్ ఎప్పటికీ మంత్రిగానే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఉప ముఖ్యమంత్రి, రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదు. కనుక చాలా స్పష్టత ఉన్నది, కూటమిలో చాలా స్పష్టత ఉన్నది. ఎప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్మనెంట్, ఎప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్మనెంట్, అట్లాగే లోకేష్ పర్మనెంట్ మంత్రి మాత్రమే. ఇది చూసారా, చిన్న లోపం. అధికారులు 5 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశారు కదా, వంగి నమస్కారాలు పెట్టడం, చేతులు కట్టుకోవడం, ఆయన చెప్పిందల్లా చేయటం, పర్యవసానం ఆయన చెప్పిన దానిలో సంతకాలు పెట్టారు, జైలుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులకు అవార్డులు, రివార్డులు, రాష్ట్రపతి అవార్డులు వస్తుంటే ఈ అవినీతి విధ్వంసక ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళకి ఈ రోజున చూస్తున్నారు కదా, ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో ప్రతిభ కలిగి భారతదేశంలోనే టాప్ మెరిట్లో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు జైళ్ళ గోడలు కటకటాలు లెక్క పెడుతున్నారు. ఏం అవసరం ఐఏఎస్లకి? మీ ఐఏఎస్ ఎవరు తీసేయలేరు కదా, ఎందుకు ఆ పాకులాట అనేది ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా కొద్దిగా అలజడి, కొంచెం చిన్నపాటి అలజడి, టీ కప్పులో తుఫాన్ లాంటిది వచ్చింది. ఇది కూడా కొంతమంది ఉంటారుగా, ఆవేశపడుతుంటారు. జనసేన పార్టీలో ఆవేశపడేవాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఆవేశపడేవాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఆవేశపడే ఉండేవాళ్ళు, వాళ్ళే కొంత ముప్పు తెస్తుంటారు. చిన్నదాన్ని టీ కప్పులో తుఫాను. సరే, సమస్యపోయింది. దీన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనుకూలంగా మలుచుకునే అవకాశం లేదు కదా. ఇది కథ సుఖాంతమే. ఇక భవిష్యత్తులో ఇటువంటి చిన్న లోపాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగము జాగ్రత్త వహించి, వారికి అనుమానం వస్తే ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఇది ప్రభుత్వ యంత్రాంగానికి ఒక చక్కటి గుణపాఠమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.